హలో అండి, అందరికీ నమస్కారం. బయట మనం హోటల్స్లో తినే దోశలు క్రిస్పీగా ఉంటాయి. మరి ఇంట్లో చేసుకుంటే ఎందుకు అలా రావు అని అనుకుంటున్నారా? దోశపిండి ఇలా తయారు చేసుకుంటే బయట మనం తినే దోశల్లాగే చాలా క్రిస్పీగాను ఉంటాయి, మరి టేస్టీగా కూడా ఉంటాయి. ఈ ఈ దోశలు పల్లీ చట్నీతో తింటే ఇంకా సూపర్గా ఉంటాయి. ఇక్కడ నేను 3 గ్లాసుల బియ్యానికి 1 గ్లాస్ మినపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి 5 నుంచి 6 గంటల సేపు నానబెట్టుకున్నాను. 5 గంటల తర్వాత బియ్యం బాగా నానిపోయాయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని కొన్ని బియ్యం తీసుకుంటూ దీంట్లో తగినన్ని నీళ్లు పోసుకొని బాగా మెత్తని పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి. పిండి మరీ గట్టిగా కూడా ఉండకూడదు. వీడియోలో ఇక్కడ నేను చూపించిన విధంగా గ్రైండ్ చేసుకుంటే దోశలు బాగా వస్తాయన్నమాట. పిండి అంతా ఇలా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని రాత్రంతా పులియబెట్టాలి. ఇక్కడ మరుసటి రోజు ఉదయం నేను చట్నీ కోసం కొన్ని వేరుశనగ విత్తనాలు తీసుకొని వేయించుకుంటున్నాను. తర్వాత కారానికి తగినట్టు పచ్చిమిర్చి తీసుకొని దీంట్లో కొంచెం 1 స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చిని కూడా బాగా వేయించుకుంటున్నాను. ఇప్పుడు ఒక చిన్న టమాటో తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వీటిని కూడా బాగా వేయించుకొని దీంట్లో ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని తర్వాత కొంచెం జీలకర్ర వేసుకొని బాగా వేయించాను. ఇప్పుడు పెట్టుకున్న వేరుశనగ విత్తనాలను పొట్టు తీసి ఒక మిక్సీ జార్లో వేసుకొని బాగా పొడిలాగా చేసుకోవాలి. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఇలా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని టమాటాలు, వెల్లుల్లి, జీలకర్ర వేయించుకున్నాం కదా, అవి కూడా వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ నానబెట్టుకున్న చింతపండు కూడా వేసుకొని ఇలా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పొడి చేసి పెట్టుకున్న వేరుశనగ విత్తనాల పొడి కూడా వేసుకొని చింతపండు నానబెట్టుకున్న నీళ్ళు ఉన్నాయి కదా, అవి పోసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని చివరిగా కొత్తిమీర కూడా వేసి గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి తాలింపు వేసుకుంటే పల్లీ చట్నీ తయారైంది. ఇప్పుడు నేను రాయలసీమ స్పెషల్ ఎర్రకారం కూడా చేస్తున్నాను. ఇక్కడ నేను కారానికి తగినన్ని ఎండుమిర్చి తీసుకున్నాను. దీంట్లో ఒక చిన్న ఉల్లిపాయ కూడా వేసుకున్నాను. దీంట్లోనే 10-15 వెల్లుల్లి కూడా వేసుకున్నాను. తగినంత ఉప్పు వేసుకొని ఇలా ఇక్కడ చూపించిన విధంగా గ్రైండ్ చేసుకుంటే ఎర్రకారం తయారైంది. ఇక్కడ నైట్ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న దోసపిండి కూడా చాలా బాగా తయారైంది. దీన్ని మనం దోశలు వేసుకోవడానికి కావాల్సినంత పిండి సపరేట్గా గిన్నెలోకి తీసుకొని దీంట్లో 1 స్పూన్ ఉప్పు మరియు 1/2 స్పూన్ వంట సోడా కూడా వేసుకొని కొన్ని నీళ్లు పోసుకొని ఇలా దోసపిండిలాగా తయారు చేసుకోవాలి. ఇక్కడ పెనం పెట్టుకొని హీట్ అయ్యాక ఇలా దోశ వేసుకుంటే చూడండి దోశ ఎంత బాగా వస్తుందో. ఇలా 1 స్పూన్ ఆయిల్ వేసుకొని దోశని బాగా కాల్చుకోవాలి. ఇక్కడ నేను తయారు చేసి పెట్టుకున్న ఎర్రకారం కూడా వేసి ఇలా బాగా స్ప్రెడ్ చేసి దీని మీద పుట్నాల పప్పు పొడి వేసుకుంటే ఎర్రకారం దోశ తయారైంది. ఇది చాలా టేస్టీ కూడా ఉంటుంది. ఇక్కడ నేను ప్లెయిన్ దోశ కూడా వేస్తున్నాను. ఇది పల్లీ చట్నీ లేకనమాట. చూడండి దోశలు ఎంత బాగా క్రిస్పీగా వస్తున్నాయో. ఇప్పుడు పల్లీ చట్నీలకు కూడా ప్లెయిన్ దోశ రెడీ అయింది. ఇప్పుడు ఈ దోశ పల్లీ చట్నీ కాంబినేషన్లో కూడా
చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.